అందరికీ షలో. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దయామయుడ, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, యుగ యుగములు జీవించుచూ ఉన్నవాడ, వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపించి నాశనకారమైన తెగులు రాకుండా నన్ను రక్షించదను అని వాగ్దానము చేసిన అదోనాయ్. చీకటిలో సంచరించిన తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు అని వాగ్దానం చేసిన ఎలోహిం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని వాగ్దానం చేసిన అదోనాయ్. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వాగ్దానం చేసిన ఎలోహిం. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురని దూతలకు ఆజ్ఞాపించిన తండ్రి. నీవు సింహాసములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అనగదొక్కెదవు అని వాగ్దానం చేసిన పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మా బ్రతుకులను మార్చుకోగలిగే శక్తిని, బలమును, సహాయమును మాకు అనుగ్రహించు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సీయ నామమును అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కరలు తీర్చినా నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా, నా యెషువా నిన్ను సీయోనులో చూచెగా, పరవశించి పాడుచు పర్వళ్ళుతో కదా, పరవశించి పాడుచు పర్వళ్ళుతో కదా. సొలొమోను గారు చేస్తున్నటువంటి ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క ప్రార్థనలో అనేక విషయాలను లేవనెత్తుతూ, తండ్రి, ఈ విధముగా పొరుగువాడు తప్పు చేసి తిరిగి పశ్చాత్తాపడి నీ యొక్క మందిరము తట్టు బలిపీఠం మీద ప్రమాణం చేయుటకు వచ్చినప్పుడు ఆకాశమందు నీవు విని న్యాయము తీర్చి హాని చేసిన వాని మీదకి శిక్షను, నీతిమంతునికి అతని నీతిని ప్రకారము వారికి ఫలమును అనుగ్రహించమని, నీతిని నిర్ధారణ చేయమని మరి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నా. ఒకవేళ ఇజ్రాయేలీలు పాపం చేసి శత్రువుల ఎదుట నిలువలేక ఉండగా వారు తిరిగి నీ నామమును ఒప్పుకొని నిజంగా నీ వైపు తిరిగి ప్రార్థన చేసిన ఎడల వారిని క్షమించి వారిని మరలా వారిని రప్పించు తండ్రి అని. అంత మాత్రమే కాదు, ఆకాశము మూయబడి వాన కురియకుండును, వాన కురియకుండినప్పుడు కూడా తిరిగి వారు ప్రార్థన చేయగా వారి ప్రార్థన విను. వారి శత్రువులు శ్రమ పెట్టినప్పుడు తిరిగి వారు తిరిగి నీకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనను విను తండ్రి. వారు నడవవలసినటువంటి
మంచి మార్గమును వారికి బోధించు తండ్రి. వారికి బోధించి నీ యొక్క స్వాస్థ్యము తిరిగి వారికి దయచేయము తండ్రి అని ఈ విధముగా అంశములను ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ వారికి కరువు కానీ, తెగులు కానీ, గడ్డు కానీ, చింతపట్టు కానీ, మిడతలు కానీ, చీడపురులు కానీ, ఈ అంటి దండంతయు వారి మీదకి దిగినప్పుడు, వారి శత్రువులు వారిని ముట్టడి వేసినప్పుడు, ఏ బాధ కానీ, ఏ రోగము కానీ, నొప్పి అయినను కష్టమైనను వారికి వచ్చి వారి యొక్క హృదయాన్ని మార్చుకొని, వారి యొక్క ప్రవర్తన మార్చుకొని ఈ మందిరము తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి యొక్క మొరలను విని వారిని చేర్చుకోమని తండ్రి. ఆపత్కాల పరిస్థితుల నుంచి తప్పించుము తండ్రి. ఆ శ్రమను బట్టి వారిని శ్రమ నుంచి తప్పించుము తండ్రి అని అదోనే వారికి సొలొమోను వారు ఈ యొక్క అంశములను ఎత్తి ప్రార్థన చేసినట్టుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.